ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కానుక చేతుము మా జీవితము, అనవరతము నీకు అర్పణగా. కానుక చేతుము మా జీవితము, నదులు గిరులు పాడియు పంటలు, మైదానములు నీ దానములే. నదులు గిరులు పాడియు పంటలు, మైదానములు నీ దానములే. వందనమూలివే గైకొను దేవా, వందనమూలివే గైకొను దేవా. కానుక చేతుము మా జీవితము, రక్షణ పాత్ర దివికే తరలగా. భిక్షను సగితివి మా భాగ్యముగా, రక్షణ పాత్ర దివికే తరలగా. భిక్షను సగితివి మా భాగ్యముగా. ప్రతిగా నీకిలా ఏమి చెల్లింతుము, ప్రతిగా నీకిలా ఏమి చెల్లింతుము. కానుక చేతుము మా జీవితము, పూర్ణ సమర్పణ సజీవ యాగమై. అర్పణ చేతుము నిర్మల ప్రభువా, పూర్ణ సమర్పణ సజీవ యాగమై. అర్పణ చేతుము నిర్మల ప్రభువా, తనువే నీకిది అంకితమౌగా. తనువే నీకిది అంకితమౌగా. కానుక చేతుము మా జీవితము, నీ మందిరమున కొల్లగని దూలన్ సమకూర్చెదము మా సంపదతో. నీ మందిరమున కొల్లగని దూలన్ సమకూర్చెదము మా సంపదతో. అమరుడ నీవే ప్రేమైక్యదాత, అమరుడ నీవే ప్రేమైక్యదాత. కానుక చేతుము మా జీవితము, అనవరతము నీకు అర్పణగా. కానుక చేతుము మా జీవితము. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము విలాపము, గ్రీవింగ్. విలాపము అనగా ఏడ్పు, దుఃఖము లేదా చాలా విచారకరమైనటువంటిది అనే భావము. అయితే ఇంకా స్పష్టంగా చెప్పాలి, దీనిలో లోతైనటువంటి అర్థము మనకు తెలియాలి అని అంటే, విలాపము అనగా ముఖ్యంగా ఎవరైనా మరణించినప్పుడు వచ్చేటువంటి భావోద్వేగం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇది నార్మల్గా మనకి కష్టం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చేటువంటి వేదన, దుఃఖము, లేకపోతే ఏడుపు, కన్నీరు ఇవి కాదు. కానీ ఇంకా చాలా భయంకరమైనటువంటి వేదనగా మనం చూడగలుగుతూ ఉంటాం. అండ్ ఎక్స్ట్రీమ్ మెంటల్ డిస్ట్రెస్ ఆఫ్ బాడీ అండ్ మైండ్, అంటే శారీరకంగా మానసికంగా కూడా
అనుభవిస్తున్నటువంటి లేదా గురవుతున్నటువంటి వేదనగా మనం చూడగలుగుతూ ఉన్నాము. వాస్తవానికి లేఖన భాగాల్లో కూడా అనేక మంది అనేక సందర్భాలలో విలపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. తమ వారిని వారు కోల్పోయినప్పుడు, లేకపోతే వారు ఆశించింది వారికి పొందుకోలేనప్పుడు, స్వస్థత లేనప్పుడు, లేకపోతే వారు ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనేక మంది అనేక సందర్భాల్లో ఏడుస్తూ ఉన్నారు. కేవలం లేఖన భాగాల్లో మాత్రమే కాదు కానీ లోకంలో కూడా అనేక మందిని అటువంటి పరిస్థితుల్లో మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే విలాపము అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మాట విలపించు ప్రవక్త. అవును, ఇర్మియా గురించి మనం ధ్యానం చేశాం కదా. ఇర్మియా దేవుని చేత హెచ్చరింపబడి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తగా దేవుడు తన యొక్క మాటను ఏదైతే బయలుపరిచాడో దానిని తన యొక్క ప్రజలకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇర్మియా దేవుని యొక్క ప్రజల మీదకి రాబోయేటువంటి ఉగ్రతను బట్టి అనేక మార్లు వారిని హెచ్చరించాడు. ఆ యొక్క దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించకుండా అన్యదేవతల్ని ఆరాధన చేయడము, ఆయన ధర్మశాస్త్రమును తిరస్కరించడము, ఇష్టానుసారంగా వారు జీవించడము, దేవుని యొక్క నిబంధనను వారు త్రోసిపుచ్చడము, ఇటువంటి కార్యాలన్నీ వారు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక మార్లు ఇర్మియా ద్వారా వారిని హెచ్చరించినప్పటికీ కూడా వారు విననొల్లని జనాంగంగా ఉన్నారు కాబట్టి వారిని దేవుడు చెరకు అప్పగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని బట్టి ఇర్మియా ఎంతగానో విలపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అందుకనే ఇర్మియాని విలపించు ప్రవక్త అని మనం పిలుస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు కానీ నూతన నిబంధనకి వచ్చేసరికి స్వయంగా యేసుక్రీస్తు వారే 3 సందర్భాలలో వివరించినట్లుగా లేఖనాల ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాము. ఏంటి ఆ 3 సందర్భాలు అనంటే, మొట్టమొదటిగా లాజరు మరణించినప్పుడు. అవును, లాజరు మరణించినప్పుడు ఆయన ఆత్మలో మూల్గుచు యేసు కన్నీళ్లు విడిచెను అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారికి ఆ పరిస్థితుల్లో తెలుసు లాజరు కేవలము నిద్రించుచున్నాడు కానీ మరణించలేదు అని, లాజరు ఖచ్చితంగా మరలా తిరిగి లేపబడతాడు అని. కాబట్టి ఈ యొక్క మరణము లేకపోతే లాజరు పరిస్థితి అక్కడ శాశ్వతం కాదు అని యేసుక్రీస్తు వారికి తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు అని అంటే, అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఒక సంపూర్ణమైనటువంటి మానవుడిగా తన యొక్క భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తూ ఇతరుల యొక్క దుఃఖంలో కూడా ఆయన పాలు పంచుకుంటూ ఉండడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ రెండవ సందర్భం కూడా మనం చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడైతే యెరూషలేము పట్టణాన్ని చూచాడో దాని యొక్క పరిస్థితిని బట్టి దాని యొక్క విషయమై ఆయన ఏడ్చెను అని వ్రాయబడుతూ ఉన్నది. అంటే యెరూషలేము పరిస్థితి, ఆ ప్రజల యొక్క పరిస్థితి కూడా ఎలాగుందంటే ప్రభువు వారిని దర్శించినటువంటి కాలంన వారు ఎరుగనటువంటి స్థితిలో, అంటే దేవుణ్ణి వారు గుర్తించకుండా, రక్షకునిగా అంగీకరించకుండా, దేవుని యొక్క కార్యాలయందు వారు విశ్వాసం ఉంచకుండా, ఇంకా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు, అపవిత్రమైనటువంటి జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారి మీదకి రాబోయేటువంటి ఉగ్రతను బట్టి యేసుక్రీస్తు వారు అక్కడ దుఃఖించినట్లుగా, ఏడ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ దేవుడిగా తన యొక్క బిడ్డల యొక్క నాశనాన్ని బట్టి యేసుక్రీస్తు వారు దుఃఖించినట్లు ఈ సందర్భంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మూడో సందర్భం కనుక మనం చూస్తూ ఉంటే ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 34 వచనాల్లో చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు విలపించినట్లుగా మనం చూడొచ్చు. అయితే యేసుక్రీస్తు వారు ఎంతగా విలపిస్తూ ఉన్నారు అని అంటే 34వ వచనంలో, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఐఎమ్ డీప్లీ గ్రీవ్డ్ ఈవెన్ టు డెత్ అనే మాటను ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే యేసుక్రీస్తు వారు గురించి చెప్పబడినటువంటి పైన 2 సందర్భాల కంటే ఈ 3వ సందర్భము ఇంకా చాలా డిఫరెంట్గా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ రెండాట్లకి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు కేవలము ఏడవడము, కన్నీళ్లు కార్చడము మాత్రమే కాదు కానీ హీఈస్ ఫుల్లీ మ్యాన్ అండ్ ఫుల్లీ గాడ్. ఆయన సంపూర్ణమైన దేవుడిగా, సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ సంపూర్ణమైనటువంటి మానవత్వాన్ని ఈ యొక్క సందర్భంలో ఆయన చూపిస్తూ ఎంతగానో మరణమగునంతగా ఆయన దుఃఖించినట్లుగా, విలపించినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఆ సమయంలో ఎందుకు ఆయన అలాగూ విలపిస్తూ ఉన్నారు? దానికి కారణం ఏంటి? అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశారు? దాని నుండి ఆయన ఎలాగూ బయటకు వచ్చారు అని గనక మనం చూడగలుగుతూ ఉంటే 32వ వచనంలో వారు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినప్పుడు అని ప్రారంభించబడుతూ ఉన్నది. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకు వచ్చారో
అక్కడ పరిస్థితి మారిపోతూ ఉంటూ ఉన్నది. అది ఎలాగో ఒక తోట ఎలాగో మారిపోతూ ఉంటూ ఉన్నది అనంటే, ఇట్ బికేమ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రెషర్. అది ఒత్తిడి కలుగ చేసేటువంటి ప్రాంతముగా, ప్రదేశముగా మార్చబడింది ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది గనుక మనం చూస్తూ ఉంటే, ఇట్ బికేమ్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అది ఒక ప్రార్థనా స్థలముగా మార్చబడుతూ ఉంటూ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రయారిటీ. అంటే ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్థలముగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటూ ఉన్నది. ఏంటి ఈ 3 విషయాలు అని గనక క్లుప్తంగా మనం ధ్యానం చేయగలిగితే, మొట్టమొదటిగా ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రెషర్. అంటే ఒత్తిడికి గురి చేసేటువంటి స్థలముగా గెత్సేమనే తోటను మనం ఆ సందర్భంలో చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. గెత్సేమనే అనగా ఆయిల్ ప్రెస్. అంటే ఒలీవల కొండ మీద ఉన్నటువంటి ఒక తోటలో అక్కడ ఆ ఒలీవలను తీసుకొని వచ్చి గానుగలో వేసి వాటిని నలుగగొట్టి దాని నుండి నూనెను తీస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనకు తెలుసు ఒలీవలను తీసుకొని వచ్చి గానుగలో వేస్తే వాటి నుండి నూనె రావాలి అనంటే ఆ ఒలీవలు ఎంతగా నలుగొట్టబడాలి, ఎంతగా అవి చితక్కొట్టబడాలో మనకు తెలుసు. అలా చేస్తేనే దాంట్లో నుంచి ఆ నూనె అనేటువంటిది బయటకొస్తుంది. అందుకనే గెత్సేమనే అంటేనే ఆయిల్ ప్రెస్ అనేటువంటి అర్థము మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. అంటే నలుగొట్టబడేటువంటి ప్రదేశముగా మనం అది చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి స్థలంలో యేసుక్రీస్తు వారు కూడా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఎలాగైతే ఈ ఒలీవలు నలుగొట్టబడుతూ ఉంటూ ఉన్నాయో, ఎలాగైతే నలుగొట్టబడిన దాంట్లో నుంచి నూనెను బయటకు తీస్తూ ఉంటూ ఉన్నారో, యేసుక్రీస్తు కూడా మన యొక్క పాప భారమును బట్టి నలుగొట్టబడేటువంటి పరిస్థితి సమీపించింది కాబట్టి, ఆ పాప భారమును బట్టి ఆయన ఎంతో ఒత్తిడికి, వేదనకు, మరణమగునంతగా ఆయన దుఃఖిస్తున్నట్లుగా ఈ సందర్భంలో మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని రాయబడుతూ ఉంటూ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే మానవులను రక్షించడానికి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పాపమెరుగనటువంటి ఆయన పాపముగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటే మనందరి దోషము ఆయన మీద మోపబడెను. అంటే కేవలము కొంతమంది యొక్క పాపాలు కాదు, ఒక ప్రాంతము, ఒక ఊరు, ఒక దేశం వారి పాపము కాదు కానీ సర్వలోక పాప భారము కూడా ఆయన మీద మోపబడింది. ది వెయిట్ ఆఫ్ అవర్ సిన్స్ వర్ అపాన్ హిమ్. ఆయన మీద ఎంతో భారము మోపబడింది కాబట్టి ఆ పాప భారమును బట్టి ఆయన నలగొట్టబడబోతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన తృణీకరించబడబోతూ ఉన్నాడు. ఆయన విసర్జించబడబోతూ ఉన్నాడు. సొగసైనను సురూపమైనటువంటి లేని వాణిగా ప్రభువు ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి వేదనను ఆయన ముందుగానే తలంచుకుంటూ ఎంతగానో ఒత్తిడికి, వేదనకు గురవడము మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, మనము ముందుగా ఆలోచన చేసినట్లు ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. బట్ ఎట్ దిస్ టైమ్ హీఈస్ ఆపరేటింగ్ హిస్ హ్యుమానిటీ. ఆయన యొక్క మానవత్వాన్ని ఈ సందర్భంలో ఆయన కనపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి ఒత్తిడి గురి చేసేటువంటి స్థలంలో ఆయన ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడు అని అంటే, ఆ గెత్సెమనేటువంటి స్థలమును ఇట్ బికేమ్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ఒక ప్రార్థన స్థలముగా ఆయన మారుస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన వాడుక చొప్పున ఆయన అనేక మార్లు ప్రార్థన చేశాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఆయన అనుభవిస్తున్నటువంటి వేదన ఇంకా చాలా భయంకరమైనటువంటి రీతిలో ఉంచి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి పరిస్థితే ఒకవేళ మానవులు అనుభవిస్తే వారు ఏం చేస్తారంటే ఆ స్థలం నుండి వారు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే సహాయం కొరకు ఎవరో ఒకరిని ఆశ్రయిస్తారు. లేకపోతే దీని నుంచి ఎలాగో బయటపడాలి అనేటువంటి తలంపులతో వారి మనసు నిండిపోయి ఉంటుందేమో. కానీ యేసుక్రీస్తు వారు ఏ విధంగా స్పందించాడు అని అంటే, ఆయన ఎవరిని ఆశ్రయించలేదు కానీ అటువంటి పరిస్థితిని ఆయన ప్రార్థనతో ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. చూడండి 32వ వచనంలో,
నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే తన శిష్యులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. నేను ప్రార్థన చేసి వస్తాను, అప్పటి వరకు మీరు ఇక్కడ ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఎవరా శిష్యులు అంటే పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. ఆయన ప్రత్యేకించి 12 మంది శిష్యులలో ముగ్గురు పేతురు, యాకోబు, యోహానును ఆయన వెంటబెట్టుకుని లోపలి వరకు తీసుకుని వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి ఒక విషయం మనం గమనిస్తూ ఉంటే ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ ముగ్గురునే తీసుకుని వెళ్ళారు అని గనక మనం చూస్తూ ఉంటే ఈ ముగ్గురికి యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందుకనే మరి ఒక 2 సందర్భాలలో కూడా ఈ ముగ్గురినే యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళినట్టు మనం చూడొచ్చు. మొట్టమొదటిగా యాయీరు కుమార్తెను మరణం నుండి తిరిగి లేపినప్పుడు ఈ ముగ్గురినే యేసుక్రీస్తు లోపలికి తీసుకుని వెళ్ళాడు. రెండవది రూపాంతర అనుభవం పొందేటువంటి సమయంలో కూడా అక్కడికి ఈ ముగ్గురినే ఆయన తీసుకుని వెళ్ళడం మనం చూడగలుగుతూ ఉంటాం. మూడవదిగా ఇప్పుడు ఈ గెత్సేమనే అనేటువంటి తోటలో ఆయన ఈ వేదనకి గురవుతూ ఉన్నప్పుడు కూడా ఈ ముగ్గురిని ఆయన వెంటబెట్టుకుని వెళ్ళాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దాని యొక్క ఉద్దేశము దేవుడు ఏంటి వీరికి కనుపరచాలి అని ఆశిస్తున్నాడు అని అంటే మేబీ ఒకవేళ యాయీరు కుమార్తెను మరణం నుండి లేపినప్పుడు గాడ్ వాంట్ టు రివీల్ దెమ్ దట్ హీఈస్ విక్టోరియస్ ఓవర్ డెత్. అంటే మరణము పైన ఆయనకి విజయం ఉంది అనే విషయాన్ని శిష్యులుగా వారికి బయలుపరచాలి అనే ఉద్దేశంతో వారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. రెండవదిగా ఆ రూపాంతర అనుభవంలో హీ వాజ్ గ్లోరిఫైడ్ త్రూ డెత్, అంటే మరణము ద్వారా ఆయన మహిమపరచబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తన శిష్యులకు అక్కడ బయలుపరుస్తూ ఉంటే మూడవదిగా ఈ వేదన, ఈ యొక్క మరణము ఇది నా ఇష్టానుసారంగా, అంటే ఐ వాజ్ సరెండరింగ్ టు డెత్, ఎవరి బలవంతం వలన కాదు, అంటే మరణానికి అప్పగించుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని వారికి తెలిసేలాగా దేవుడు వారిని వెంటబెట్టుకుని వెళ్ళి ఉండవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, కానీ మానవులుగా ఎవరైనా ఎంతో కష్టము వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు తోటివారి సహాయాన్ని, తోటివారి ఆశ్రయాన్ని ఎవరైనా ఉంటే బాగుంటుంది అనేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. అలాగే యేసుక్రీస్తు కూడా ఇక్కడ సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు కాబట్టి మేబీ ఒకవేళ తను ప్రార్థించేటువంటి స్నేహితులను ఆయన వెంటబెట్టుకొని కూడా వెళ్ళి ఉండొచ్చు. అందుకనే నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి, నేను వచ్చేంత వరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని వారికి తెలియచేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు అక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అని అంటే 36వ వచనంలో మనం చూస్తాము, నాయన తండ్రి అని ఆయన మొరపెట్టుతూ ఉండడం మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నాకెందుకు ఈ కష్టాన్ని కలుగు చేశాడు, తండ్రి నాకెందుకు ఇటువంటి శ్రమను ఆయన అనుమతిస్తూ ఉన్నాడు అని దేవుని పైన ప్రశ్నించడం కాదు, తిరుగుపడడం కాదు, కానీ తండ్రిని బట్టి ఎంతో గౌరవంతో ఆయనకు విజ్ఞాపన చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి పైన విశ్వాసాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, కానీ మూడవదిగా ఆయన ఆ స్థలాన్ని ఎలాగ మారుస్తూ ఉన్నాడు అని అంటే ఇట్ బికేమ్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రయారిటీ, అంటే ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్థలంగా కూడా ఆ స్థలం మార్చబడింది. అంటే యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే 36వ వచనంలోనే మనం చూస్తే ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్ము అనేను, అంటే లెట్ యువర్ విల్ బి డన్ లార్డ్. నా ఇష్టం కాదు, నాకు తెలుసు నేను ఈ భూలోకానికి వచ్చింది ఈ కష్టాలు, వేదనలు, శ్రమలు అన్నీ అనుభవించడానికే. అయినా నేను ఈ వేదనకి గురవుతున్నాను కాబట్టి దీని నుంచి నువ్వు నన్ను తొలగించు అని ఆయన ప్రార్థన చేయట్లేదు, కానీ నీ చిత్తమే జరిగించు అని దేవునికే ప్రాధాన్యత ఇవ్వడం మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టే యేసుక్రీస్తు వారు ఇటువంటి భయంకరమైనటువంటి విలపించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి కుమారుని విజ్ఞాపన, తండ్రి కుమారుని యొక్క ప్రార్థన విన్నాడు, అందుకే మరణము పైన ఆయనకి విజయాన్ని ఇచ్చాడు. ఆ తండ్రి కుమారుణ్ణి మహిమపరిచాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఆ సింహాసనము పైన కుమారుని కూర్చుండబెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా.
నేటి దినము ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని కూడా ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, మనందరి జీవితాల్లో కూడా ఈ గెత్సేమనేటువంటి అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటాము. చిన్న చిన్న బాధ, వేదన, కష్టాలు, దుఃఖాలు కాదు కానీ అనేక సార్లు ఎంతో మరణమగునంతగా నాకేంటి శ్రమ, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, మా వల్ల కావట్లేదు, ఒక శ్రమ వెంబడి మరి ఒక శ్రమ, మా బిడ్డలను బట్టి, మా కుటుంబాన్ని బట్టి, మా ఇరుగు పొరుగు వారిని బట్టి, మా ఆర్థిక పరిస్థితులను బట్టి మా జీవితము భారమైపోతూ ఉన్నది. మేము నలుగొట్టబడుతూ ఉన్నామే, మేము ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాము, ఇంకా దీన్ని అనుభవించే స్థితిలో మేము లేము అనేటువంటివి అనేక సార్లు మన జీవితంలో ఎదుర్కొంటాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి పరిస్థితుల్లో మనము నిస్సహాయంగా ఉండొచ్చేమో కానీ మనకి సహాయం చేసేటువంటి దేవుడు సమీపముగా ఉన్నాడు అనే విషయాన్ని నేటి దినము ఆయన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇటువంటి నలుగొట్టబడేటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం కృంగిపోవడం కాదు, లేకపోతే మనుషులను ఆశ్రయించడం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ విధముగా అయితే తండ్రిని ఆశ్రయించాడో, తండ్రికి మొరపెట్టాడో, తండ్రి అందు విశ్వాసం ఉంచాడో, మనం కూడా అట్టి రీతిలోనే తండ్రిని సమీపించాలని, ఆయనకు మొరపెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారికి మాత్రమే తండ్రి యొక్క కుమారుడిగా అధికారం ఇవ్వడం కాదు, ఆ తండ్రి మనకి కూడా ఎటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనల్ని కూడా ఆయన బిడ్డలుగా అంగీకరిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలియచేయబడుతూ ఉన్నది, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందురు. ఏలయనగా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అని వ్రాయబడుతూ ఉన్నది. అంటే మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతామో, దేవుడు తన యొక్క కుమారులుగా ఉండేటువంటి, తన యొక్క బిడ్డలుగా ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి, దేవుని యొక్క దత్తపుత్రులముగా మనం ఉన్నాము కాబట్టి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అర్హతను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఎదుర్కొనేటువంటి ఈ గెత్సేమనేటువంటి పరిస్థితుల్లో నిరాశ చెందకుండా కుమారుడైనటువంటి క్రీస్తు వలె మనము కూడా అబ్బా తండ్రి అని విశ్వాసంతో ఆయనకు మొరపెట్టగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క గెత్సేమనేటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఎలాగైతే దేవుడు మార్చాడో మన జీవితాలను కూడా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ దినము ఎవరైతే అటువంటి పరిస్థితులు గుండా ఇక మా వల్ల కాదు, ఇక ఈ జీవిత యాత్రను మేము కొనసాగించలేము, చాలా సంవత్సరాలుగా, చాలా దినాలుగా మేము ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాము, దీనికి మాత్రం పరిష్కారం లేదు అనేటువంటి పరిస్థితుల్లో నిరాశ చెందుతూ, కృంగిపోతూ, వేదన చెందుతూ, ఇక మరణమే మాకు అంతము అనేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఆయన తన యొక్క సిలువ యొద్దకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన సిలువ చెంత కేవలం పాపముల నుండి విడుదల మాత్రమే కాదు, కానీ ఆయన సిలువ దగ్గర విశ్రాంతి కూడా ఉంది. ఎప్పుడైతే విశ్వాసముతో ఆయనకు మొర పెడతామో ఆయన మహిమకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో రుచి చూడగలుగుతాము. కాబట్టి అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యమును దీవించండి, నాయన ఫలింపచేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి గుండె బలహీనతగా ఉండి నైనా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి,
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.